ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఆదికాండము 12:7. ఇంకా ఏమి పిల్లలు పుట్టకుండానే, అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేని సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నీ సంతానానికి ఈ కానాను దేశం ఇస్తాను అని. అయితే దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఇంచుమించు 20 సంవత్సరాల పైనే పట్టింది. దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అబ్రహాం విషయంలో చేసిన దేవుడు నీనా విషయాలలో చేయలేడు అని అవిశ్వాసం ఎందుకు చూపిస్తున్నావు? లేదండి, నాకు ఇచ్చిన వాగ్దానం ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయింది, దేవుడు నా ఎడ్ల ఏ కార్యం కూడా జరిగించలేదంటావేమో. అక్కడ అబ్రహాం నీకన్నా సీనియర్, 20 సంవత్సరాల పైనే ఎదురు చూశాడు వాగ్దాన నెరవేర్పు కోసం. నీలాగా అవిశ్వాసం చూపలేదు. అందుకే వృద్ధాప్యం వచ్చినా సరే, స్త్రీ ధర్మం ఉడికిపోయినా సరే బహుమానాన్ని పొందుకున్నారు. నీ అవిశ్వాసం వల్లే నీ వాగ్దాన నెరవేర్పు కోల్పోతున్నావేమో. జాగ్రత్త, విశ్వాసం ఉంచు. దేవునికి తెలుసు ఏ టైంలో నీకు ఏం దయచేయాలా అని. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.